నెక్స్ట్ వెంటనే ఆంధ్ర అంటే మేము స్టార్ట్ చేసాం. ఎందుకంటే బెస్ట్ మోడల్ మాకు కాబట్టి. బట్ వేరే కమింగ్ సౌత్ పక్కన పెడితే మిగతా నార్త్ అంతా ఎట్లా వెళ్తున్నాం అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు వెళ్తున్నాం. అవును. ఎలక్షన్స్ ఉన్నప్పుడు వెళ్ళి ఆ డేటా ఇర్రెస్పెక్ట్ మే ఏ పార్టీని కాంటాక్ట్ కాకుండా లైక్ దిట్ పారావిల్.comలోని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో రేపు పొద్దున్న బీహార్ అలాగే వస్తుంది, వెస్ట్ బెంగాల్ వస్తుంది. బట్ తమిళనాడు ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ కట్స్లో చేస్తుంటాం. అంటే 1 year ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 2 monthsకి రిలీజ్ చేస్తుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ మేము నవంబర్లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సో నవంబర్ వచ్చే వరకు ఏముందో మీకున్న నాలెడ్జ్ నాకు ఉన్న లేదా కొంచెం డేటా అయినా ఉన్నా ఓవరాల్ ది పిక్చర్ వచ్చే వరకు దాని గురించి నేను కమెంట్ చేయను నవంబర్ వరకు. ఓకే. మీకు తెలిసింది ఇప్పుడు మీరు అన్న కామెంట్లోనే ఉంది, ఐ యాక్సెప్ట్ మీరు చెప్పిన స్టేట్మెంట్. ఓకే. చాలా వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు ఈ తెలంగాణ 6 గ్యారంటీలకు సంబంధించి అంటే ఎట్లయినా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని తిడితేనే ఉంటుంది, అది మంచి చేసినా ఏది చేసినా కూడా. ఇక్కడ ఫ్రీ బస్ చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు, బస్సుల సంఖ్య తక్కువైంది, బస్సులు ఆపుతలేరని మహిళలు అంటారు. ఇంకోటి ఫ్రీగా ట్రావెల్ చేసే మహిళలు కూడా బస్సులో సీట్ దొరకట్లేదు, మాకేం వద్దు అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను కూడా దాదాపు ఒక 20 నియోజకవర్గాలు తిరిగిన, ఆల్మోస్ట్ 20కి ఎక్కువ తిరిగినారు. అక్కడ ఫ్రీ బస్ మాకు వద్దు, సీట్ దొరకలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు లేడీస్. సీట్ దొరికిన ఆనందంగా ఉన్నారా? సీట్ దొరికిన సంగతి మనకి అంటే ఎక్కువ నెగిటివ్ వచ్చింది. తర్వాత 2500 సీట్ దొరికిన వాళ్ళు ఆనందంగా ఉన్నారా, ఆనందంగా లేరా? సీట్ దొరికిన వాళ్ళు మనకు సీట్ దొరకని వాళ్ళే మనతో మాట్లాడిన వాళ్ళందరూ. అదే మీరు అడిగిన వాళ్ళు సీట్ దొరకని వాళ్ళు అయితే కొద్దిమంది సాటిస్ఫై అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. మెజారిటీ శాతం సీటు దొరకని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దొరకని ఫ్రీ బస్సు ట్రావెల్ చేసే వాళ్ళు అన్సాటిస్ఫైడ్ గా ఉన్నారంటారు. ఫ్రీ బస్ ట్రావెల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సాటిస్ఫై అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అన్సాటిస్ఫై అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకటి. రెండు, వాళ్ళు 2500 మాకు కావాలి ఇస్తాడు రేవంత్ రెడ్డి. చాలా మంది లేబర్స్ కి వర్క్ లేదు హైదరాబాదే కాదు, రూరల్ ప్రాంతాల్లో కూడా వర్క్ లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీ వరకు వచ్చింది ఏంది? మీరు సర్వే కొద్ది గొప్ప అక్కడక్కడ మాట్లాడి ఉండొచ్చు, అంటే మీ టీం ఏం చెప్తుంది దాని గురించి? నేను నవంబర్లో కమెంట్ చేస్తాను. బట్ మీరు అడిగిన ప్రశ్న వరకు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి చెప్పాలంటే, ప్రతి ఒక్క స్కీమ్కి ఒక మనం ఇందాక డేటాలో ప్రొఫైలింగ్ ఎలా ఉంటారో వెయిటేజ్ ఆఫ్ ది ఫ్రీ స్కీమ్ ఉంటుందండి. ఎమోషనల్ వెయిటేజ్ అంటారు దాన్ని. ఎంత శాతం వరకు న్యూట్రాలిటీ ఓట్ని కన్వర్ట్ చేసుకోగలదు, దాని వెయిటేజ్ ఎంత, శాంపుల్స్ ఎంత చూసుకుంటాం. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పెన్షన్ స్కీమ్ ఉందనుకోండి, అంటే దాంట్లో కూడా 2 రకాలు ఉంటారు. పెన్షన్ స్కీమ్లో డివైడ్ చేసుకుంటే మీరు అర్థమయ్యే ఇట్లా డివైడ్ చేసుకుంటే, ఒక భాగం పెన్షన్ ఇస్తేనే బతికే కుటుంబాలు, దానికి వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ పెన్షన్. దానికి పెన్షన్ సుబ్బారావుకి ఇస్తున్నారు, అప్పారావుకి ఇస్తున్నారు, నాకెందుకు ఎవరు? ఆయనకి 4 ఎకరాలు ఉంది, అది 4 కోట్లు కావచ్చు, నాకు 4 ఎకరాలు ఉంది, అది 1.5 కోట్లు కావచ్చు, 3 కోట్లు కావచ్చు. బట్ నాకు పెన్షన్ ఇచ్చే 3,000 4,000 కాదు ముఖ్యం, వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి వెయిటేజ్ తక్కువ. సో పెన్షన్ స్కీమ్లోనే అందరికీ వెయిటేజ్ సమానంగా ఉండదు. పెన్షన్ స్కీమ్ ఒకటే, లబ్ధిదారు యొక్క పరిస్థితి, ఆర్థిక కోణం, ఫిజికల్గా వాళ్ళు పిల్లలు ఉన్నారా ఎవరు చూసుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి వెయిటేజ్ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అలాగే వీటన్నిటిలో లీస్ట్ ఫ్రీ బస్ స్కీమ్ ఉందనుకోండి, కంపారిటివ్లీ జనాలు ఫ్రీ బస్ కావాలి అని అడిగి వచ్చిన స్కీమ్ కాదు, ఇచ్చిన తర్వాత అలవాటు పడ్డ స్కీమ్ ఉంటుంది కొన్ని. దాంట్లో కంపారిటివ్లీ ఈ సూపర్ 6లో లీస్ట్ వెయిటేజ్ ఉన్న స్కీమ్లో ఉంటుంది. దాంట్లో అడ్వాంటేజ్ కాక డ్యామేజ్ ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న 10% మాత్రమే, 20% 30% మాత్రమే ఫుల్ అవుతాయి సీట్స్. మిగతా వాళ్ళంతా నిలబడాల్సి వస్తుంది, లేదు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక బస్సు అవుతాయి, అన్నీ ఫుల్గా వస్తుంటాయి. దీనివల్లే కదా మనం కనీసం 10 రూపాయలు పెట్టుకుంటే ఇంతకుముందు సీట్ ఉండేది, ప్రతి ఒక్కరికి వేస్తున్నా వాడికి గ్రడ్జ్ పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ కోణం 10% కవర్ చేసుకుంటే నెగిటివ్ కోణం 30% పెంచుకున్నట్టు అవుతుంది ఫ్రీ బస్ వల్ల. ఓకే. అంటే ఎవ్రీడే ఇప్పుడు మీరు సీట్ యావరేజ్ ఆక్యుపెన్సీ తీసుకున్నారంటే ఎవ్రీడే ఎక్కే వాళ్ళలో 30 రోజులు ట్రావెల్ చేసినప్పుడు ఎన్ని రోజులు దాని మీద సీట్ దొరుకుతుంది, హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు. ఒకప్పుడు ఫ్రీ బస్ రాకముందు అదే ఎంప్లాయీ ఎన్ని రోజులు వెళ్ళేవాళ్ళు, ఎన్ని రోజులు సీట్ దొరికి కూర్చొని వెళ్ళేవారు. ఇలా దాన్ని చేసుకోవాలి, ప్రొఫైలింగ్స్ చేసుకొని అప్పుడు మీకు ఆ డేటా అనలైజ్ చేసుకుంటే ఎవరైనా కానీ, నేనే కదా మీరైనా చెప్పగలుగుతారు. ఓకే. సో డ్యామేజ్ ఎంత. చాలా వరకు మీరు మాట్లాడిన మాటలు చూస్తే ఎంప్లాయీస్ ఎవరన్నా తొందరగా వెళ్ళిపోవాలి, బస్సు ఎందుకు అనుకున్న వాళ్ళు ఏ ఆటోనో క్యాబో ఈ ర్యాపిడోలో బుక్ చేసుకుంటారు. ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఎందుకు మనకి ఫ్రీ బస్ కదా, 50 రూపాయలు మిగిలినట్టే, 100 రూపాయలు మిగులుతాయి ఖచ్చితంగా. ఈ రోజు 100, నెలకు 3,000 కదా. అవును, నెలకు 3,000 అంటే ఇంట్లో ఖర్చులు జరుగుతాయి కదా. సో అందరు ఎక్కేయడం వల్ల వేరే వాళ్ళకి సీట్ దొరకకపోవడం ఇవన్నీ. కానీ నేను గమనిస్తున్నది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో ఏవైతే పథకాలు వాళ్ళు అమలు పొందుతున్నారో, లబ్ధి పొందుతున్నారో వాళ్ళు మాట్లాడట్లేదు బయట గురించి, వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. పథకాల వల్లే జరిగే పనైతే, నవరత్నాలు వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా ఓట్లు వేసే పనైతే, లేదా ఇంతకుముందు మనకు చంద్రబాబు గారు ఇచ్చిన పథకాలందువల్ల లబ్ధి పొందే పనైతే చంద్రబాబు గారే కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేదా మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేకపోతే అప్పుడు బీఆర్ఎస్ కంటిన్యూ, ఇక్కడ బీఆర్ఎస్ఏ కంటిన్యూ ఉండాలి. పథకాలు ఇన్ ద సెన్స్ దాంట్లో ఓట్ బ్యాంకింగ్కి ఉపయోగపడతాయి, కానీ ఎంత శాతం పథకాల వల్లే అనేది ఆ వెయిటేజ్ ఇప్పటికి ఆల్మోస్ట్ పార్టీలు అయితే బయటపడ్డాయి. రేపొద్దున బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా
అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అయినా పథకాలు ఉపయోగపడతాయి కానీ పథకాల వల్లే గెలుపు అనేది రాదు. మీరు అన్నది పాయింట్. నవరత్నాల్లో చాలా వరకు చాలా పథకాలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా, కానీ అవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కరెక్ట్, చేంజ్ కోరుకున్నారు. కరెక్ట్. అదే ఎంత శాతం ఏంటి అనేది వెయిటేజ్ని బట్టి మీరు ఏ పథకం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, ఎంత ఓట్ బ్యాంక్ టర్న్ అయింది, అట్లా నాయకత్వ లోపం ఉండొచ్చు అక్కడ. అంటే ఈ నాయకులు బిహేవ్ చేసిన తీరు 100% అండి. ఇప్పుడు ఇది 2 చక్రాల వాహనం లాంటిదండి, సైకిల్ లాంటిది, స్కూటర్, మీ ఇష్టం ఏదైనా వెహికల్ అనుకోవచ్చు. ఒక చక్రం మీ నాయకత్వం లీడర్షిప్ అంటే, రెండో చక్రం అన్ని కలిపితే ఎమ్మెల్యేలు అవుతారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో ఎక్కువ కాంటాక్ట్ ఉంటారు. రైట్. ఓటు చూసేది పార్టీకే కదండి. అఫ్కోర్స్ 70%, 80% పార్టీ ఓటు పడుతుంది. మిగతా 20%, 30%, 10% ఈ ఎమ్మెల్యే కోర్ లీడర్ కూడా చూసుకొని పడుతుంది కదా. సో తను చూసి వెనక్కి వెళ్ళే ఓట్ బ్యాంకింగ్, తనకున్న ఓట్ బ్యాంకింగ్ అంటే ఎక్కువ అనుకోండి, తను కోల్పోయేది కాకుండా పార్టీని కూడా తీసుకెళ్తారు. సో స్ట్రక్చర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పార్టీ. గతంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు మాట్లాడిన భాష వల్ల వాళ్ళు అలాంటి ఒక రిజల్ట్ చూడడం జరిగింది. సేమ్ తెలంగాణలో కూడా ఇప్పుడు భవిష్యత్ ఎన్నికల్లో ఇక్కడ నాయకులు మాట్లాడే మాట భాష మీరు చూస్తుండొచ్చు. ముఖ్యమంత్రి లేకపోతే అపోజిషన్ లీడర్ కేటీఆర్ వాళ్ళు మాట్లాడే భాష ఎన్నికల పైన ఎంత ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్, మన బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ లాగా ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకరు కోపం రావచ్చు, ఒకరికి బాధ కలగచ్చు, లేదా ఒకరికి ఆనందపడచ్చు. ఇది ఒక పార్టీని తిడుతున్నప్పుడు సరిగ్గా తిట్టాడు మనోడు వాళ్ళని అనో, లేకపోతే మనోడు సరిగ్గా రివర్స్ ఇచ్చాడు, బాధిట్టిండు. బట్ న్యూట్రల్ వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ప్రధానం. వీళ్ళు ఈ గేమ్ కాదు కావాల్సింది. వీళ్ళకి హాస్పిటల్లో మెరుగుపడుతున్నాయా, స్కూల్స్ మెరుగుపడుతున్నాయా, లోకల్ ఇష్యూస్ అడ్రస్ చేస్తున్నారా, డెవలప్మెంట్ జరుగుతుందా, లేకపోతే లోకల్ ఇష్యూస్. వాడు ఎందుకంటే ఎక్స్ట్రీమ్లో ఒక పార్టీతో కాళ్ళు అభిమానం మత్తులో ఉండరన్నమాట. అభిమానం కాలు అది కులంతో కావచ్చు, మతంతో కావచ్చు, ప్రాంతంతో కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా ఉండు. ఈ న్యూట్రల్గా ఉండేవాళ్ళు సెక్షన్ పెరుగుతుంది కంపారిటివ్లీ. ఈ సోషల్ మీడియాలో మనం ఏదైతే చూస్తున్నామో దాన్నే మొత్తం అంత ఓట్ బ్యాంకింగ్ అనుకోలేము. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఒకటి దాని మీద కమెంట్ తిట్టినవాడు ఎక్స్ట్రీమిస్ట్లో ఉంటారు ఎక్కువ. న్యూట్రాలిటీ ఒకటి చూస్తాడు, పక్కన పెడతాడు, చేదరించుకుంటాడు, ఏంద్రా బాబు అంటాడు, లేకపోతే తన పని, ఎందుకంటే తన కుటుంబం నడవడమే ప్రధానంగా ఉంటుంది. పొద్దున్న లేసే జాబ్కి వెళ్ళాలి, సాయంత్రం వరకు డ్యూటీ చేసుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, పిల్లల్ని హాస్పిటల్కి అయితే మళ్ళీ 10,000, 20,000 ఖర్చు అవుతుంది. ఈ జంజాటంలో రాష్ట్రానికి ఏమవుతుంది, దేశానికి ఏమవుతుంది కంటే నా కుటుంబానికి నేను ఏం చేసుకోవాలి అన్న దాంట్లోనే ఎక్కువ తిరుగుతుంటారు. ఆబ్వియస్లీ ఈ మధ్యలో సినిమాలని, సీరియల్స్ అని, షికార్లని, పిల్లలని, ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటుగా దీంతోనే కూర్చొని ఒక కార్యకర్తగా నియోజకవర్గంలో పార్టీ తరపు నిలబడి చేయాలంటే ఆర్థికంగా కావచ్చు, టైం పరంగా కావచ్చు, తనకి స్కోప్ కుదరదు. సో వీళ్ళు యొక్క ఇమేజ్, వీళ్ళ యొక్క ఎలా నమ్మకం పెట్టుకుంటున్నారు పార్టీల మీద అనేది ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రైట్కి ఉన్నటువంటి ఇమేజ్ వీళ్ళకి ఉండదు. సో వీళ్ళు కోరుకునే యాక్టివిటీస్ ఇవి. ఓకే. సో మొత్తానికి న్యూట్రల్ ప్రజలు వాళ్ళ తీర్పు ఎటువైపు ఉంటుందో 100%. ఎప్పుడైనా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ న్యూట్రల్సే ఉంటారు. న్యూట్రల్స్ ఎట్లా డిసైడ్ చేస్తారనేది. ఎక్స్ట్రీమ్ నేను బీజేపీ, ఎక్స్ట్రీమ్ కాంగ్రెస్ ఉండేవాళ్ళు, తెలంగాణ బీఆర్ఎస్ ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు ఆబ్వియస్గా వేస్తారు, అప్పుడే ఉంటారు. బట్ న్యూట్రల్గా బుర్రను ఉపయోగించి ఆలోచించి నాకేం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు కదా అని అటు ఇటు షిఫ్ట్ అయ్యే ఓట్ బ్యాంకింగే తలరాతలు, పార్టీల యొక్క తలరాతలు పూర్తిగా తలకిందులు చేస్తాయి. అలాగే మీరు ఇంత స్ట్రాటజీ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి. సో మీడియా ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రజలపైన, పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్గా మీడియా ఉంది. సో ఎఫెక్ట్ ఎంత ఉంది ఎలక్షన్స్లో? అంటే ఒకప్పుడు ఎక్కువ ఉండేదండి, దాని డిగ్రీ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే చూసే ప్రజలకు కూడా ఏ ఛానల్ చూస్తున్నారు, అది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, అది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఏ నాయకుడిది అనేది రెగ్యులర్గా చూసే ఛానల్కి అందరికీ ఫస్ట్ వీడియోకి ఐడియా లేకపోయినా కానీ ఒక 50 వీడియోకో 100 వీడియోకో ఈ వీడియోలో కంప్లీట్ ఉంటుంది. ప్లస్ దీనికి వెనకాల అల్గరిథం కూడా నా ఇంట్రెస్ట్ని బట్టే నాకు వీడియో వస్తూ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ ఎక్స్ పార్టీ లీడర్ అనుకోండి, ఇప్పుడు మీరు ఆ పార్టీ కాకుండా వై పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఈ ఛానల్ అనుకోండి, నాకు అది రిఫర్ చేయదు, నాకు ఎక్స్ ఛానల్స్ చూపిస్తూ ఉంటుంది నా ఎమోషన్ తగ్గట్టుగా. వెన్ ఐఎమ్ అగెనిస్ట్ ద పార్టీ అండ్ షోన్ ఇంట్రెస్ట్ టు ద సర్టెన్ వీడియో, ఆ వీడియోలో నెక్స్ట్ ఇంక ఏ ఛానల్స్ అనేది చూపిస్తుంటుంది, మిగతా ఛానల్ తక్కువ ఉంటుంది అనమాట. బట్ సర్టెన్ లెవెల్ ఇప్పుడు కొంచెం ఒక 5 years నుంచి మళ్ళీ పెరిగింది సోషల్ మీడియా ఎఫెక్ట్. మళ్ళీ ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్ మాత్రమే ఉండింది, అది పడింది. తర్వాత సోషల్ మీడియా యుగం జరిగింది, అప్పుడు అది పెరిగింది. సోషల్ మీడియా యుగం, ఈ సోషల్ మీడియా యుగం ఉంటుంది, బట్ ఎఫెక్టింగ్ ద పీపుల్ ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే పీపుల్ ఒక సంవత్సరం మోసపోవచ్చు, 2 సంవత్సరాలు కంటిన్యూస్గా అదే ఉండదు కదా, బోర్ అయిపోతున్నారు వాళ్ళు. ఇంకా ఆ ఛానల్ ఐడెంటిఫై చేస్తున్నారు, ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కంప్లీట్గా ఒక వైపే మాట్లాడుతున్నప్పుడు తనకు అర్థం అవుతుంది కంప్లీట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.